అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం డిఏ గురించి కొంత డిస్కస్ చేద్దాం। డిఎన్ఎస్ అలవెన్స్ అంటే ద్రవ్యోల్బణం వల్ల జీవన వ్యయం పెరిగినప్పుడు ఉద్యోగులకు వారి జీతంలో కొంత భాగాన్ని అదనంగా ఇవ్వడం। దీనే కరువు భత్యం అని కూడా అంటారు। సో డిఎన్ఎస్ అలవెన్స్ అనేది జీతం యొక్క ఒక భాగం। ఈ ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ప్రాథమిక జీతంలో కొంత స్థిర శాతం అదనంగా ఇవ్వడం। అసలు ఎందుకు ఇవ్వాలి డిఏ అంటే ద్రవ్యోల్బణం వల్ల ప్రజల జీవన వ్యయం పెరుగుతుంది। డిఎన్ఎస్ అలవెన్స్ ద్వారా ఈ వ్యయాన్ని తగ్గించవచ్చు। అంటే ఈ పాయింట్ ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో మనకి మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగినప్పుడు ఉన్న జీతం అనేది సరిపోదు। మార్కెట్ రేట్లకు అనుగుణంగా జీతాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం, అంతేగాని జీతం అనేది వాస్తవంగా పెరుగుదల అయితే ఉండదు। సో జస్ట్ అది మార్కెట్ ప్రైస్కి అడ్జస్ట్మెంట్ చేయడం అనే దానికోసమే డిఏ అనేది ఒక స్థిర శాతంగా కొంచెం పెంచుతూ ఉంటారు। ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది। అది మ్యాక్సిమం మనకి జనవరి జూలైలో జరుగుతుంది। సో ఎవరికి డిఏ వర్తిస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు అయితేనేమో డిఎన్ఎస్ రిలీఫ్ అంటారు, ఉద్యోగులకు అయితేనేమో డిఎన్ఎస్ అలవెన్స్ అంటారు। సో ఇది దేని మీద లెక్కిస్తారంటే ఇది సాధారణంగా బేసిక్ పేలో అంటే ప్రాథమిక జీతంలో కొంత శాతంగా లెక్కించబడుతుంది। సో ఉద్యోగి లేదా పెన్షన్ యొక్క బేసిక్ పేలో ఇది లెక్కించబడుతుంది। సో దీనికి ట్యాక్స్ ఉందంటే ఉంది, డిఎన్ఎస్ అలవెన్స్ మీద పన్ను విధిస్తారు।